ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयामुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। भक्तिर्भवति नैष्टकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च देवकी नंदनाय च नन्दगोपकुमाराय नंदगोपकुमाराय गोविन्दाय नमः। गोविन्दाय नमो नमः। ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदा विश्वापदा वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना मधुना तं सजीवं साद्वैतं सावधूतं परिजना कृष्ण चैतन्य देव श्री राधा कृष्ण पदा सहगना विशाखांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका राधाकान्ता भक्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते प्रणमामि प्रिये। विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते स्वामी नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा आचार्यदेश वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां वैष्णवेभ्यो जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता शिवासदि गौर। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे कृष्ण। మనం మన చర్చ శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 8వ అధ్యాయం
కుంతిదేవి ప్రార్థనలు మరి పరిస్థితులు రక్షణ ఉన్న దాని నుంచి కుంతిదేవి ప్రేయర్లు చదువుతున్నాం. అందులో మనం నిన్న 24, 25 రెండు శ్లోకాలు మనం చర్చించాం. దాంట్లో కుంతి మహారాణి ఏ విధంగా కృష్ణ భగవానుడు వారిని సంరక్షించుకుంటూ వచ్చాడన్నది. రెండోది, అటువంటి భగవంతుడి సాంగత్యాన్ని పొందడం కోసం తను కష్టాలు పడడానికైనా రెడీగా ఉంది. నాకు కష్టాలు ఇవి కావాల్స్తే, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని నీ సాంగత్యాన్ని మాకు దూరం చేయొద్దు అన్నాను. కాబట్టి అవే ప్రార్థించడం. ఈ రెండు మనం నిన్న చర్చించాం. దాని తర్వాత శ్లోకానికి మనం రోజు నెక్స్ట్ జన్మైశ్వర్య సుతశ్రీభిర్ ఏధమానామదహ్మాన్ నైవార్హత్యాభి వాతుం వై స్వాం అకించన గోచరం. హే ప్రభు, అకించనులైన వారిచే నీవు సులభముగా పొందబడువాడు. ఉన్నత జన్మము, ఐశ్వర్యము, విద్య, దేహ సౌందర్యములను వృద్ధి గావించుకొని యత్నించు భౌతిక పురోగతి మార్గం చదువువాడు మన పూర్వకముగా నీ ధరి చేరలేడు. ఇక్కడ ఎవరు భగవంతుని సులభంగా పొందగలరు, ఎవరు పొందలేరు అనే విషయాన్ని ఆయనే వర్ణిస్తుంది. పొందలేరని కాదు, సులభంగా పొందలేరు. ఇక్కడ అకించనులైన వారు అంటే కించిత్ అంటే కొద్దిగా, అకించిత్ అంటే కొద్దిగా కూడా లేదు, అంటే ఏమీ లేని వారు, ఎటువంటి ఆశాభావం లేని, ఎటువంటి అంటే నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు అసలు అక్కడి సులభంగా పొందగలుగుతారు. ఎవరైతే నిస్సహాయులు అయి ఉంటారో వాళ్ళు కృష్ణుణ్ణి చాలా తొందరగా సులభంగా పొందగలుగుతారు. ఎందుకంటే వారు కృష్ణుని వేడుకుంటూ ఉంటారు. ఆ కృష్ణుని వేడుకుంటారు కాబట్టి, కృష్ణుని యొక్క శరణాగతిని ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి కృష్ణుడు చాలా తొందరగా లభ్యమవుతూ ఉంటాడు. అలా కాకుండా ఎవరైతే ఉన్నత జన్మ, ఐశ్వర్యము, విద్య, దేహ సౌందర్యం ఉంటారో వాళ్ళు, లేదంటే ఉంటాదో పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళు కృష్ణుణ్ణి మనస్ఫూర్తిగా వాళ్ళు ప్రార్థించలేరు, వాళ్ళు ఆయనకి దరి చేరుకోలేరు. అందుకనే మనం చూస్తూ ఉంటాం, కృష్ణ మహారాజ్ చెప్పినప్పుడు ధనికులు చాలా మంది వస్తారు, వాళ్ళు మళ్ళా సాష్టాంగ నమస్కారం చేయరు. అందరూ కొంతమంది ఉన్నారు చేసేవాళ్ళు, కానీ చాలా మట్టుగా వాళ్ళు ఇలాగే అంతే తప్ప మనస్ఫూర్తిగా మనసారా ప్రార్థించడం జరగదు. అందుకని వాళ్ళ ఐశ్వర్యాలు అడ్డు వస్తాయి. అందుకనే భౌతిక జగత్తుల్లో ఐశ్వర్యం ఉంటేనే మర్యాద, కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఐశ్వర్యానికి విలువ లేదు. అందుకని అక్కడ బృందావనంలో ఐశ్వర్యం ఉన్న ఐశ్వర్యాన్ని ఎవరు పట్టించుకోరు. చూడండి, అక్కడ పేదరికం ఉందని కాదు, అక్కడ ఉన్న ఐశ్వర్యానికి విలువ ఎవ్వరు. ఇక్కడ మనకి ప్రేమాభిమానాలు ఉన్నా సరే, ఎంత ప్రేమాభిమానాలు చూపించినా సరే, ధనం లేకపోతే మనం అనుకున్న మర్యాద మనం పట్టించుకో. మనంటే చాలా ప్రాణం, కానీ ధనం లేదనుకోండి, పెద్ద పెద్ద ఫంక్షన్లు వాళ్ళని మన పక్కన నిలబెట్టుకోవడానికి మనం కొద్దిగా మొహమాట పడతాం. నిలబెట్టుకోరు వాళ్ళు వెనకాల లేదు చేయించుకుంటారు తప్ప ఎంతో ధైర్యంగా ఈయన అంతా నాకు మంచి ప్రాణమిత్రుడు లేడని చెప్పుకోలేని పరిస్థితి. అందుకనే
కృష్ణుడి దగ్గర కుచేలుడు వెళ్ళినప్పుడు కుచేలుడు ముందు ఆలోచిస్తూ ఉంటాడు, కృష్ణుడు నన్ను దగ్గర తీసుకుంటాడా, ఇప్పుడు ఆయన అంత ఐశ్వర్యవంతంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు, నేను చూస్తే ఇక్కడ తిరదాని తిండి లేక బక్క ఉన్నాను, ఇక్కడ కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, నాలాంటి వాడిని ఆయన తన మిత్రుడు అని చెప్పి అందరి ముందు నన్ను దగ్గర తీసుకుంటాడా అని డౌట్ వచ్చింది. కానీ భగవంతుడు మనలాంటి లౌకికవాది కాదు కాబట్టి వెంటనే పరిగెట్టుకొచ్చి ఆయన దగ్గర తీసుకుంటాడు. అంచేత ఎవరికైతే ఇటువంటి ఐశ్వర్యము ఉన్నత కులం ఉంటుందో, నేను అమెరికాలో ఉన్నప్పుడు అప్పటికే ఎస్కల్ కొత్తగా వచ్చాను, మేము ముగ్గురు ఉంటుండే వాళ్ళం రూమ్ లో ఉంటే, మిగతా ఇద్దరు నా రూమ్ లో బట్టి ఇద్దరు కూడా శ్రీ వైష్ణవులు. అంచేత వాళ్ళు నా స్వాగతం పెట్టుకున్నారు, వాళ్ళు ఆ ఉల్లిపాయ లేకుండా తినడం కోసం నాన్ వెజ్ ఎలాగో వండుకోరు వాళ్ళు. ఆ విధంగా మేము ఇంట్లో వండుకున్నా సరే మ్యాక్సిమం 2 రోజులు వండుకునే వాళ్ళం. ఒక రోజు సండే కుకింగ్ లేదు, మిగతా 2 రోజులు అంటే ఒక్కొక్క మనిషి 2 రోజులు ఉండాలి. నేను 2 రోజులు ఉండేవాడిని, మిగతా 4 రోజులు 5 రోజులు నేను టెంపుల్లో తింటున్నాను, ఏదో ఫంక్షన్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, ఇంట్లో తినాల్సి ఉండేది కాదు. సో ఆ విధంగా మొత్తం మీద ఇస్కాన్లోకి వచ్చాక నా జీవితం భగవద్ కృప వల్ల బాగానే అయిపోయింది, ఎటువంటి ఆటంకం లేకుండా. అయితే అందులో మిగతా రూమ్మేట్లు ఇద్దరిలో ఒక ఆయన శ్రీ సాంప్రదాయాన్ని చెప్పుకోవడం కానీ ఆయన అసలు అన్ని వదిలేశాడు, అన్ని వ్యసనాలు అన్నీ ఉన్నాయి, కానీ ఏమైనా డిస్టర్బ్ చేశాడు కాదు, ఏది దొడితే తినేవాడు లేదా లేదు, కానీ లోపల మొత్తం రూమ్ అంతా కంపకం కొడుతుంది, సిగరెట్ తాగేవాడు, రూమ్ లో మందు తాగుతుండేవాడు, అన్ని చేస్తున్నాడు ఆయన ఆ పద్ధతి. కానీ ఎటువంటి గొడవ కానీ ఏం లేదు, మంచి సిచ్యువేషన్ ఉండేవాడు. రెండో ఆయన పూజలు పురస్కారాలు చేస్తుండేవాడు, ఉదయాలకు కానీ మంత్రాలు ఈ మంత్రాలు చదివి ఏం చేసేవాడు. నేను ఎలాగో దేవుడిని అయిన తర్వాత ఒకసారి ఎందుకో ఆయన రూమ్కి వెళ్ళాను, ఎవరైతే మంత్రాలు ఎంత చదువుతాడో ఆయన చూస్తే అక్కడ కొన్ని రకాలైన దేవతలు ఉన్నారు. ఉదయాన్ని అన్ని హనుమాన్ చాలీసా లేదా విష్ణు సహస్రనామం ఇవి అవి అన్ని చదువుతారు. అన్ని చదివితే నేను మనకి అప్పటికే ఏదో కాస్త కోస్త వెళ్తున్నాం, ఫిలాసఫీ అప్పుడే వెళ్తున్నాను, ఇంకా నెల 2 నెలలు ఉంటుందండి మనం వెళ్ళేది. ఆయన మనకి ఫిలాసఫీ తెలిస్తే మనం ఎందుకంటే ఫిలాసఫీ పూర్తి తెలిస్తే గంభీరంగా ఉంటాం, అంత మినిమిడి జ్ఞానం ఉన్నాడు ఎగిరి పడుతుంటాడు, నాది ఆ పరిస్థితి మినిమిడి జ్ఞానం. అంటే నేను వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి ఇన్ని పూజిస్తాం ఏం లాభం, అక్కడ కృష్ణుడు లేదు వేస్ట్ అదంతా చేసిందంట అని చెప్పి ఏదో మన ఫిలాసఫీలో పడవ ఆయన అడిగేసాం. అలాగానే వాళ్ళకి కోపం వచ్చింది, ఏడు మాట్లాడుతున్నావు నువ్వు, ఇప్పుడు 1 రోజుల నుంచి వెళ్తున్నావు, పెద్ద నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు నా పెద్దోడు అయిపోయావా, నేను పుట్టుకుదంటే నేను వైష్ణవుని, నువ్వు నాకు చెప్పేది ఉందా, నోరు మూసుకుని పని నువ్వు చేసుకో అని చెప్పి నాకు పెట్టాల్సిన నాకు చివాకు పెట్టి వెళ్ళిపోయాడు. అవి మనకేం తెలియదు కానీ నోరు మూసుకుని వచ్చినాం, ఎక్కువగా నాకు పెద్ద ఫిలాసఫీ తెలియదు కానీ. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆయనకి నేను చెప్తుంది సరైందా కాదా అన్నది ఆయన ఆలోచించలేదు. ఆయనకి నా కులం, నేను పుట్టుకతోటి వైష్ణవుని, నువ్వు వైష్ణవుడు కాదు ఏం కాదు, ఇప్పుడు వచ్చావు ఇలాగ వచ్చావు అది చేసి మాట్లాడి నాకు నేర్పాను. జన్మ ఉన్నత జన్మలో పుట్టడం వల్ల వాళ్ళు అహంకారం వల్ల వాళ్ళు వేరే వాళ్ళు చెప్తుందని వినే పరిస్థితిలో ఉన్నారు. అదే వేరే వాడు అంటే ఆవిడ కృష్ణుడు పూజించాలని పెడతానన్న ఏదో అని ఉండేవాడు, ఆయన అలా కాకుండా నన్ను ఇది పెట్టారు. అంటే ఆ జన్మ ఉండేటప్పటికి తక్కువ జన్మ ఉంది మనం. అందుకనే ఉడిపిలో కూడా కనకదాస్ అని ఒక సూత్ర కుటుంబానికి చెందిన వాడిని రానివ్వరు.
బ్రాహ్మణులందరూ కలిపి. కానీ భగవంతుడు ఆయన కోసం తిరిగిపోతాడు. సో ఈ విధంగా అవన్నీ ఏంటంటే భగవంతుడికి అవి లేవు పట్టింపులు, కానీ మనకి ఉన్నత జన్మ, ఐశ్వర్యం, విద్య. అలాగే గురువాయూరులో కూడా విద్య కోసం ఒక ఉదాహరణ ఉంటుంది. అలాగే దేహ సౌందర్యం, మనకి నలుగు వేర వాళ్ళు కూడా ఈ ఐశ్వర్యం, దేహ సౌందర్యం ఇవే వాళ్ళ కారణం. దానివల్ల వాళ్ళు పతనం. సో ఈ విధంగా వాళ్ళు గర్వితులు భగవంతుడిని ఆశ్రయించడం చాలా కష్టం, వాళ్ళు ఆశ్రయించలేరు. అంచేత ఇవి ఉండి భగవంతుని ఆశ్రయించిన వాళ్ళు చాలా అరుగు. నాకు ఎవరైనా ఉంటే వాళ్ళు మహాత్ములు కింద లెక్క, మహాత్ములే అనుకోవచ్చు. అంచేత ఇక్కడ చెప్తున్నారు, అక్కించులేని వారిచ్చే, అక్కించులు అంటే ఏమీ లేని వాళ్ళకి నువ్వు చాలా తొందరగా సులభంగా పొందగలుగుతావు వాళ్ళ చేత. ఎవరికైతే ఉన్నత జన్మ, ఐశ్వర్యం, విద్య, దేహ సౌందర్యం ఉంటుందో లేదా ఉండడానికి తెచ్చుకోవడానికి వృద్ధి కావించడానికి ప్రాకులాడుతూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా నువ్వు చేరలేరు. ఇక్కడ భాష్య ప్రభువులో చెప్తున్నారు, శ్రీకృష్ణ పవిత్ర నామం ఒక్క మారు ఉచ్చరించినంత మాత్రాన పాపి అయిన వాడు అనంత పాపరాశి, అతను వనరింపను సాధ్యం కానంత ముక్తులు కావాలని శాస్త్రం తెలుపుతున్నది. మనం సరైన భావంతో కృష్ణ అని ఒక్కసారి అంటే మనం పాపాలు చేస్తూ ఉన్నా మనం చేసే కెపాసిటీకి దాటిపోయేంత అన్ని పాపాలు ఒక్కసారి కృష్ణ అని మంచి భావంతో అంటే అన్ని పాపాలను నాశనం చేసేస్తారు. అది కృష్ణ నామానికి ఉన్న శక్తి. దాన్ని మనం రుచి చూడలేకపోతున్నాం, దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనకి అటువంటి అంత శుద్ధమైన భావన, ఆ శరణాగతి మన దగ్గర లేవు. అంచేత మనం దాన్ని పొందలేకపోతున్నాం, దాన్ని మనం అనుభూతి చెందలేకపోతున్నాం. ఈ విధంగా కానీ అట్టి కీర్తిన యందు కొన్ని గుణ భేదములు కూడా గలవు. అట్టి భేదమేమన్నది మనోభావంగా ఆధారపడుతుంది. అంటే అందరూ కూడా కృష్ణ పేరు తీసుకుంటారు, కానీ అందరూ కూడా ఒకలాంటి లాభాన్ని పొందవు. ఎందుకని వాళ్ళ భావన బట్టి ఆ ఫలితంలో తేడా ఉంటుంది. అది ఎవరు ఎంత భావంతో, మంచి శరణాగతి భావంతో ఆ కృష్ణ నామాన్ని ఉచ్చరిస్తారో అంత గొప్ప ఫలితాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. ధన సంపత్తులతో గర్వితులైన మనుషులు పవిత్రుని భగవన్నామమును సందర్భానుసారము కొన్ని మార్లు ఉచ్చరించను, ఆ నామోచ్చరణను మనపూర్వకంగా కావింపలేడు. అంచేత ధన సంపదలో గర్వితులైన వాళ్ళు భగవంతుని యొక్క దేన్ని కాదనలేరు. నేను వాళ్ళకి భయం, భగవంతు తరఫున ఏదైనా చేయగలరు అన్న విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ భయం కొద్దీ వాళ్ళు చేస్తారు తప్ప ప్రేమతో వాళ్ళు ఆ నామాన్ని శరణాగతి తీసుకోలేరు. భక్తి అంటే ప్రేమ తప్ప భయం కాదు. అందుకనే భయంతో ఫార్మాలిటీగా చెయ్యాలి అన్న భావంతో చేసే వాళ్ళు కూడా భగవంతుడు పొందొచ్చేమో, కానీ వాళ్ళు అతి ఉన్నతమైన భగవద్గీత పొందలేరు. ఎందుకంటే వాళ్ళ భావన అది భయం, అంటే చేయకపోతే మనకి నష్టం వస్తుంది మన భయంతో కూడుకుంటుంది. కాబట్టి ప్రేమ అన్నది లేదు. కాబట్టి ఆ ప్రేమను, భక్తిలో ఉన్న ప్రేమను వాళ్ళు అనుభూతి పొందలేరు. ఎందుకంటే భగవంతుడు ఆ విధంగా ప్రతిస్పందిస్తూ ఉంటారు. వాళ్ళు ఆ భావన లేదు
కంప్లీట్ గా సంపూర్ణమైన ప్రేమ భావనే ఉండడం చేత గోకులంలో కృష్ణుడు వాళ్ళు ఎలా పడితే అలా ఆడుతున్నాడు. వాళ్ళు అనుకున్నట్టు ఈయన ఆడటం మొదలు పెట్టాడు. ఏ కోసాన్ని కూడా ఎవరికి కూడా ఈయన భగవంతుడు అన్న భావం లేదు. ఆ ప్రేమలో ఒక స్నేహితుడుగానో, ఒక ప్రియుడుగానో, ఒక పుత్రుడుగానో ఆ ప్రేమ పిచ్చిలో వాడు భగవంతుడు అన్న విషయాన్ని మర్చిపోయారు. ఎంత ప్రధానమంత్రి అయినా సరే ఇంటికి వెళ్తే వాళ్ళ తల్లి ఏమంటది, నువ్వు టైం తినలేదు, తినకపోతే ఎలాగా నీకు అని తిట్టడం మొదలు పెడుతుంది. అరే ఆయన దేవుడు, ఆయన ప్రధానమంత్రి దేశాన్ని మొత్తం నడిపిస్తున్నాడు, ఆయన తిట్టకూడదు, అమ్మో ఆయన తిడితే ఎంత అపరాధం అన్న భావన ఉండే ఉండదు. ప్రేమ అది. టైం తినకపోతే ఎలాగా నువ్వు నీకు అవన్నీ అవసరం లేదు, నీకు అవన్నీ తర్వాత ముందు నువ్వు తిను. ఆమెకి దేశాన్ని ఉద్ధరించే కార్యక్రమాల కంటే తను కూర్చొని తిన్నావు, తన ముందు కూర్చొని తిన్నవే అనుకుంటూ అది తల్లికున్న ప్రేమ. ఆ ప్రేమను మనం ఎంత డబ్బులు పెట్టి ఎంప్లాయ్మెంట్ చేయించుకున్నా పొందలేడు. ఆ ప్రేమను చూపించడం కోసం ₹1,00,000 నెలకు 2,00,000 జీతం చేసినా సరే అది స్వతహాగా రాదు. అది స్వతహాగా రాదు. అంచేత అందులో ఉన్న ఆనందం ఎంతమందిని ఎంప్లాయ్మెంట్ చేసి ఎంతమందిని ఉద్యోగం పెట్టించుకున్నా అటువంటి తిట్టు రాదు, అటువంటి ప్రేమ రాదు. అందుకని భగవంతుడు కూడా అటువంటి ప్రేమ కోసం చేసుకుంటాడు. అందుకనే ఈ ధనంతో ఉన్నవాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు భగవంతుడి యొక్క భయంతో నామం చేసినా సరే వాళ్ళు ప్రేమ మనస్ఫూర్తిగా చేయలేరు. మనస్ఫూర్తి ప్రేమపూర్వకంగా దాన్ని ఉచ్చరించలేరు. ప్రేమపూర్వకంగా వాళ్ళు మనపూర్వకంగా వాళ్ళు చేయలేరు. దాన్ని ఏదో ఫార్మాలిటీగా చేస్తూ ఉంటారు. అంచేత ప్రభుపాద వారు చెప్తున్నారు, ఎవరు ఆధ్యాత్మిక పురోగతికి అయోగ్యులు ఎవరు అంటే చెప్తున్నారు. ఎవరు కనుకనే ఉన్నత కుల జన్మము, అధిక సంపన్నులు, అధిక ధన సంపత్తులు, అధిక విద్య, ఆకర్షణీయ సౌందర్యం లాంటి భౌతిక పురోగతి అంశములు ఆధ్యాత్మిక పురోగతి మార్గంలో అయోగ్యతలై కాగలవు. ఇవి అయోగ్యతలు. యోగ్యత లేకుండా చేస్తుంటారు మనకి. అదే ఇక్కడ ఈ 4 ఉంది మారా చెప్తుంది. అంచేత ఇప్పుడు నాకు ఐశ్వర్యం వచ్చింది కాబట్టి ఈ ఐశ్వర్యంలో నేను నిన్ను సంపూర్ణ భావంతో నేను సరదాగా తీసుకోలేనేమో, అందుకని నాకు ఈ ఐశ్వర్యం వద్దు చెప్తుంది. అందుకని ఇంకా చెప్తుంది నెక్స్ట్ దాంట్లో చెప్తుంది ఏమని, నమోకించన విత్తాయ. విత్తాయ అంటే విత్తం అంటే సంపద. విత్త అంటే సంపద అని. ఎవరి సంపద? నమస్కరిస్తున్నాం. అక్కించిన విత్తాయ, అక్కించిన సంపద చెప్తాను. ఓకే. నమో కించన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతియే నమః. అందుకనే అర్పించిన వారికి పరమధనమైనటువంటి నీకు వందనాలు సమర్పించున్నాను. ఎవరైతే అర్పించినది ఏమీ లేని దరిద్రంగా అన్ని లేకుండా నిన్ను శరణాగతి తీసుకోవడం తప్ప ఇంకొకటి లేదు వాళ్ళకి. అటువంటి అర్పించినది వాళ్ళ యొక్క సంపద. నువ్వు వారికి లౌకికమైన సంపద లేదు, కానీ వాళ్ళకు ఉన్న ఏకైక సంపద అయితే నువ్వు ఒక్కడే. నీకు శరణాగతి తీసుకోవడమే.
ప్రకృతి గుణవృత్తులకు నీవు పరమైన వాడవు. నివృత్త గుణవృత్తం అంటే ఈ ప్రకృతి గుణాలు వాడికి నివృత్తి ఉంది అంటే పరమైన వాడు. ఆత్మారామాయ శాంతాయ, ఆత్మారామాయ శాంతాయ, ఆత్మారాముడివి నువ్వు, శాంతుడు. నైమో కైవల్యపతి నమః. కైవల్యపతి, కైవల్యం అంటే దీంట్లో అంటే బ్రహ్మజ్యోతి కలిసిపోవడం అంటే అద్వైతులకు ప్రభువే ఉన్నావు. వాళ్ళకు కూడా నువ్వు పతివి, వాళ్ళకు కూడా నువ్వు ఆశ్రయానివి, వాళ్ళకు కూడా ఆశ్రయం ఇచ్చేవాడు నువ్వే. అద్వైతులకు ప్రభువే ఉన్నావు. అంచేత వాళ్ళు కూడా వారి యొక్క పురోగతి కానీ వాళ్ళు కూడా అవన్నీ కూడా నీ మీదే ఆధారపడి ఉన్నాయి. వాళ్ళు కూడా నీ అనుగ్రహం బట్టి వాళ్ళ యొక్క దీన్ని పొందగలుగుతారు. వారి యొక్క ప్రగతికి కానీ వారు పొందే దేనికైనా సరే నియంత్రణ కర్తవ్య నువ్వే అని చెప్పి ఇక్కడ ఆమె చెప్తుంది. అంచేత ఇప్పుడు నువ్వు నాకు ఇంత ఐశ్వర్యం ఇచ్చి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఫస్ట్ నీ సాంగత్యం కోల్పోతున్నాను, రెండోది దానితో నువ్వు ఐశ్వర్యం నాకు ఇస్తున్నావు. ఐశ్వర్యం వల్ల నేను భవిష్యత్తులో నీకు సంపూర్ణంగా శరణాగతి తీసుకోలేనేమో. అంచేత నాకు ఈ ఐశ్వర్యం వద్దు, నీ సాంగత్యాన్ని విడిచిపెట్టడం వద్దు, నీతోటే ఉండాలి, కష్టాలు ఇవ్వు కావాల్సి అని నన్ను మాత్రం విడిచిపెట్టద్దు. ప్రభుపాద భాషలో రాసిన భక్తులు సాధారణంగా ధన సంపద లోపించును భగవంతుని చరణకములు చెంత ఒక రహస్య ధనాగారం కలిగిందురు. భక్తులు ధన సంపదను కోల్పోయినా సరే భగవంతుని తమ చరణకములు ధన సంపదను మాత్రం దాన్ని మాత్రం ఎక్కడెక్కడ చదువు చేసుకోవాలి. దాన్ని ఆ విధంగా ఆ రహస్యంగానే దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అందుకనే లౌకికంగా చూసుకుంటే పాండవులు మొత్తం అన్ని కోల్పోయారు. కానీ వాళ్ళకి భగవంతుడి కృష్ణుని వల్ల ప్రేమాభిమానాలు ఏమాత్రం చలించలేదు, ఏమాత్రం అటు ఇటు అవ్వలేదు. అంచేత భగవంతుడు స్వయం వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క కష్ట సుఖాలని అన్ని తీసి వాళ్ళని దగ్గర తీసుకున్నారు. అది ఆయన యొక్క అంటే భగవంతుడు భక్తులకు ఉన్న గొప్పతనం వాళ్ళలో పోయేది అంటే వాళ్ళు కోల్పోయేది అంటే లౌకికమైన ధన సంపద. కానీ భగవంతుని శరణాగతిలో ఉన్న ఆ సంపద ఎప్పుడు కూడా అది కొద్ది కూడా అటుకు తేడా ఉండదు, అది అలాగే నిల్చుంటుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గడం ఉన్నది భక్తుల విషయంలో జరగదు. ప్రతిదాన్ని కూడా శ్రీకృష్ణ భగవాన్ సంబంధంలో ఆధ్యాత్మికమైన దానిగానే గాంచలేనందున మనుషులు ఆధ్యాత్మికము భౌతికత్వం మన వ్యత్యాసంలో గాంచవచ్చు. మనం ప్రతిదాన్ని మనం భగవంతుడితో సంబంధం ఉన్నదానికి మనం చూడలేకపోతున్నాం. కాబట్టి మనం కొన్నిటిని ఆధ్యాత్మికమైనవిగా కొన్నిటిని లౌకికమైనవిగా భావిస్తూ వ్యత్యాసాన్ని మనం గుర్తిస్తున్నాం, వ్యత్యాసంగా వ్యవహరిస్తాం. నిజానికి లౌకిక విషయాలు కూడా, లౌకిక వస్తువులు కూడా కృష్ణునివే. ఇది కూడా కృష్ణుని యొక్క శక్తి. అంచేత వీటిని కూడా మనం కృష్ణుని కోసం ఉపయోగించాలి అన్నది ఎట్లా చూసుకోగలుగుతాం. అటువంటి వ్యక్తికి లౌకికమైనవి ఆధ్యాత్మికమైనవి అన్న తేడా ఉండదు.
ఆ వ్యత్యాసాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకోలేము, అన్ని భగవంతుడితో సంబంధం ఉందని చూసుకోలేము, అప్పుడు మనం ఏమవుతాం, ఇది మనం చూసుకుంటాం. హుండీలో వేసిన డబ్బులు భగవంతుడివి, హుండీ బయట ఉన్నవి నా. మన ఆధ్యాత్మిక చింతన ఆ విధంగా. మనం హుండీని దొంగతనం చేయం, హుండీలో ఏరియానికి ముందు దొంగతనం చేసేస్తాం. ఇప్పుడు బ్రాహ్మణులు అక్కడ పంతులు కానీ ఎవరైనా ఉన్నారన్న వాళ్ళు ఆ ప్లేట్లో వచ్చిన వాళ్ళు తీసుకుంటారు. హుండీలో వేసిన మాత్రం నువ్వు చేపెట్టరు, ఎందుకంటే హుండీలో భగవంతుడు. ఇది కూడా భగవంతుడి కోసం వేసిందే. ఆ బ్రాహ్మణ్ చూసి వేయలేదు, భగవంతుడు చూసి వేసారు ఆ ప్లేట్లో వేసింది కూడా. కానీ అది కూడా భగవంతుడిదే, ఇది కూడా భగవంతుడు అనే విషయాన్ని మనం చూడలేం కాబట్టి అది ఆధ్యాత్మం, ఇది లౌకికం అనే విషయాన్ని మనం గుర్తిస్తూ ఆ తేడాలు మనం చేసుకుంటూ ఒకటి తప్పు ఒకటి ఒప్పు, రెండు తప్పులు అయినప్పటికీ కూడా ఒకటి తప్పు ఒకటి ఒప్పుగా మనం భావిస్తూ ఉంటాం. నిజానికి హుండీలో వేసింది, ప్లేట్లో వేసింది రెండు కూడా భగవంతుడి కోసం వేసాడు తప్ప అక్కడ మన పూజారి పలానా పూజారి ఉంటాడు వాడి కోసం వెళ్ళాలని చెప్పి ఎవరు వెళ్ళరు, భగవంతుడి కోసం వెళ్తారు. భగవంతుడు ఆశ వచ్చింది కాబట్టి మనం అక్కడ వేస్తున్నాం. పూజారికి ఇవ్వాలని వేయలేదు, ఎవరు కూడా పూజారికి ఇవ్వాలని వేయలేదు. భగవంతుడి వరకు ప్రసాదం వచ్చిందని కృతజ్ఞతతో వేస్తారు తప్ప ఆ పూజారి తీసుకోవాలన్న భావంతో ఎప్పుడు ఇవ్వరు. అది కూడా భగవంతుడు చేసిందే. కానీ ఆ పూజారి కుండీలో వేసింది భగవంతుడి కాబట్టి దాన్ని ముట్టుకోవడం, అది నాది కాదు, ప్లేట్లో వచ్చింది భగవంతుడికి కాదు కాబట్టి నాది. కానీ నిజానికి అది కూడా భగవంతుడిదే. ఆ వ్యత్యాసం మనం గుర్తించలేకపోతున్నాం కాబట్టి ఒకటి లౌకికం ఒకటి భౌతికం చూస్తున్నాం. లేదంటే ప్రతిది కూడా భగవంతుడిదే. అందరి గుడి కాదు, గుడి బయట ఉండేది కూడా భగవంతుడే. మనం సంపాదిస్తున్నా సరే భగవంతుడే, భగవంతుడి కరుణే. ఏ విధంగా చూసుకున్నా అంతా భగవంతుడి యొక్క ప్రసాదమే, అంటే కరుణే. అది చూడగలిగినప్పుడు ఆధ్యాత్మికానికి దీనికి తేడా ఉండదు. అందుకనే ప్రభుపాద వారికి ఒకసారి ఒక న్యూస్ పేపర్లో చూపిస్తూ ఒక యోగి $18 కట్టలు పెట్టి ఉంటే ఇస్తుంటే నాకు వద్దని చెప్పి, అనేవారు ఇది లౌకికం, ఇది మాయ. కానీ ఆయన గుర్తించింది ఆ మాయ కూడా కృష్ణ యొక్క శక్తే. ఆ మాయను కూడా మన కృష్ణ యొక్క సేవలో ఉపయోగిస్తుంది, ధన్యం అయిపోతుంది అన్న విషయాన్ని ఆయన గుర్తించలేదు. తీసుకొచ్చి చూడండి స్వామీజీ ఎంత వైరాగ్యం అని అంటే, శిష్యులు మీరు నాకు నా ఫోటో నా ముందు అది పెట్టుకుంటే మీరు వేరే వద్దు, నేను ఇలా ఆలింగనం చేసుకునేవాడిని అది. ఎందుకంటే దాన్ని భగవంతుడి సేవలో ఉపయోగించగలిగితే ఎందుకు ఎందుకు ఉపయోగించకూడదు, ఎందుకు దాన్ని అంగీకరించకూడదు అని చెప్పి. అంచేత ధనం ఎస్ ఇక్కడ జన్మైశ్వరస్వత శ్రీ అన్నది జన్మము, ఐశ్వర్యము, విద్య ఇవి ఆటంకాలు అయినప్పటికీ వాటిని మనం భగవత్ సేవలో ఉపయోగించగలిగితే అవి ఎప్పటికి కూడా మాయ కాదు. అందుకే ప్రభుపాద్ వారు జార్జ్ హారిసన్ అంటే ఆ టైంలో పెద్ద పాశ్చాత్య గాయకుడు, ఆయనకి బర్త్డే వస్తే 7-8 ట్రక్కులు గ్రీటింగ్ కార్డ్స్ వెళ్తుండేవాట. ట్రక్కులు, పోస్టల్ ట్రక్కులు కాదు, అక్కడ అమెరికా ట్రక్కులు అంటే పెద్ద ట్రైలర్స్ ఉంటాయి పెద్ద, అవి నిండిపోయి అన్ని ఇన్ని వేల లక్షల గ్రీటింగ్ కార్డులు వచ్చేవి ఆమె బర్త్డేకి. అది అంత పాపులర్, అంత ప్రసిద్ధి చెందిన వ్యక్తి. నిజమైన సాధువు అయితే ఆయన దరిదాపుల్లోకి వెళ్ళదు, కానీ ఆయన సేవలో ఉపయోగించుకోగలిగితే ఎందుకు మనం దూరం చేయాలి అని చెప్పి ప్రభుపాద వారు ఆయన దగ్గరికి తీసుకుని ఆయన సేవలో ఉపయోగించారు. నువ్వు ఈ రోజు నుంచి నీ సాంగ్స్ లో హరే కృష్ణ మంత్రం చెప్పాడు, భగవంతుడి స్థితి అంతే. అప్పటి నుంచి ఆయన ప్రతి సాంగ్ లో కూడా లాస్ట్ లో మధ్యలో ఎక్కడో చూడ హరే కృష్ణ మంత్రాన్ని
పాడడం మొదలు పెట్టాడు. భగవంతుడి కోసం ఓ మై స్వీట్ లార్డ్ అని చెప్పి ఇప్పటికీ ఫేమస్ కదా. నేను చూడాలని ఉంది, నేను కలవాలని ఉంది, ఎక్కడున్నా అని చెప్పి ఆ రాశాడు. ఆ పాట వింటే అసలు ఎంత చక్కగా ఉంటుందంటే, ఆ విధంగా ఆయన భగవంతుడికి విరహ భావన ఏ విధంగా పొందొచ్చు, ఏ విధంగా నృత్యాన్ని చేసి దాంతో ఆ తెలియకుండా జనాలందరూ ఆ హరికృష్ణ మంత్రాన్ని ఆ పాటని పాడటం మొదలు పెట్టారు. ఆ విధంగా ఆయన కొన్ని లక్షల కోట్ల మందితోటి ఆ హరే కృష్ణ మంత్రం జపం చేయించుకున్నాడు. చేత ఎవరైతే ఇవన్నీ కూడా భగవంతుడితో సంబంధం కలిగి ఉంది, భగవంతుడి సేవలు ఉపయోగించుకున్నప్పుడు ఇది లౌకికం, ఇది ఆధ్యాత్మికం అన్న తేడా ఎక్కడ చూడలేరు. ఎవరైతే ఆ సంబంధాన్ని చూడలేరో వాళ్ళు మాత్రమే ఇది ఆధ్యాత్మికం, ఇది లౌకికం, ఇది భౌతికం, ఇంకా ఇది నాది, ఇది దేవుడిది, ఇలాగా చూపిస్తున్నారు. అంటే ప్రభుపాదులు అంటున్నారు, ప్రతిదాన్ని కూడా కృష్ణ భగవాన్తో సంబంధంలో ఆధ్యాత్మికమైన దానిని కానీ గాంచలేనంత వరకు మనుషుడు ఆధ్యాత్మికము భౌతికం కూడా నడుమ వ్యత్యాసంలో గాంచవలను, చూడాల్సిందే, చూడకుండా ఉండలేడు. ఈ విధంగా అక్కడ మనం చెప్తాం, వాస్తవులకు భౌతిక దృష్టి లేదా భౌతిక పురోగతి అన్నది ఆధ్యాత్మిక పురోగతి ఎందు గొప్ప అవరోధమై ఉన్నది. ఇక్కడ మనం రెండు వ్యత్యాసం, సీసా అంటారు. సీసా అంటే ఎంత తెలుగులో ఏమంటారు తెలియదు, ఒక పైకి వెళ్తుందో కిందకి వస్తుంది. ఇలాగ రెండిట్లో ఏదో ఒకటి పైకి ఉంటుంది, రెండు పైకి ఉండడానికి చాలా అరుదు ఉండదు. అంచేది ఇక్కడ ఈ ఆధ్యాత్మికం భౌతికం అనేది రెండు అండి. ఎక్కడైతే ఆధ్యాత్మిక పైకి వెళ్తుంటుందో అక్కడ భౌతిక ప్రగతి అనేది తగ్గుతూ ఉంటుంది. ఎక్కడైతే భౌతిక ప్రగతి పెరుగుతుంటుందో ఆధ్యాత్మిక తగ్గుతూ ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇంచేత వాస్తవానికి భౌతిక దృష్టి లేదా భౌతిక పురోగతి అనేది ఆధ్యాత్మిక పురోగతి ఒక గొప్ప అవరోధమై ఉంటుంది. అవరోధం ఎందుకంటే భౌతికంగా అభివృద్ధి చెందాలనుకున్నవాడు ఆధ్యాత్మిక చింతన మీద దృష్టి తక్కువ సాగిస్తాడు. ఆధ్యాత్మిక ప్రగతి చెందాలనుకున్నాడు భౌతిక పురోగతి మీద దృష్టి సారించదు ఎక్కువగా. ఈ విధంగా రెండు భౌతిక ప్రగతి అనేది ఆధ్యాత్మిక జీవన విధానానికి అవరోధం అవుతుంది. భక్తులైన వారు అదే భౌతిక సంపద లోపించున్న కారణం అకించనులుగా పిలువబడుదురు. లోపాలు రాశారు. అకించనులు అంటే ఎవరు? భౌతిక సంపద లేకుండా ఓన్లీ కృష్ణకు శరణాగతి మాత్రమే సంపదగా కలిగిన వాళ్ళందరినీ అకించనులు అంటారు. ఇంచేత భక్తులకి లౌకిక సంపద మీద ఆసక్తి ఉండదు కాబట్టి వాళ్ళకి లౌకిక సంపద ఉన్నా సరే జీరో, లేనా సరే జీరో, ఆ విధంగా ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ అకించనులు అని అంటారు. మూడో పారాగ్రాఫ్ లో, దేవదేవుడైన శ్రీకృష్ణకు భౌతిక కర్మలతో ఎటువంటి ప్రత్యక్ష సంబంధము లేదు. అతని కర్మలను భౌతిక జగత్తున్న ప్రదర్శితమయ్యేది కూడా దివ్యములు త్రిగుణ సంపర్క రహితంలో అయినవి. భగవంతుడు చేసే ఏ కార్యాలు కూడా ఈ త్రిగుణాలతో ఎటువంటి సంబంధం లేదు. అది భౌతిక కర్మలతో ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఆధ్యాత్మిక జగత్తులో కానీ, ఈ భౌతిక జగత్తులో కానీ, ఆధ్యాత్మికంగా కానీ, లౌకికంగా కానీ ఎటువంటి కర్మలు చేసినా అవి ఈ త్రిగుణానికి సంపర్కంలోకి రావు. అవన్నీ దివ్యమైనవి, దివ్యములు. అంచేత మనం వాటిని మనలాంటి లౌకికమైన కర్మలుగా భావించకూడదు. అందుకనే భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః.
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఎవరిది నాకు జన్మ కర్మ చ మే దివ్యం. మే అంటే నా యొక్క, చ అంటే కూడా జన్మ మరియు కర్మ. నా జన్మ కర్మ చ అంటే కూడా జన్మ మరియు కర్మలు కూడా. చ మే అంటే నా యొక్క, అంటే నా యొక్క జన్మము లేదా కర్మలు దివ్యం, ఇవి దివ్యమైనవి అని. ఏవం యో వేతి తత్వతః. ఏవం అంటే మాత్రమే, అలా దివ్యమైన వాటిని మాత్రమే ఎవరైతే వేత్తి తెలుసుకుంటారో, తత్వతః తత్వపూర్వకంగా అంటే సత్యంగా అది సంపూర్ణ అనుభూతితో వాళ్ళకి ఏదవుతుంట త్యక్త్వా దేహం పునర్జన్మ. త్యక్త్వా అంటే తేల్చిన తర్వాత, దేని దేహం, ఈ దేహాన్ని త్యజించిన తర్వాత పునర్జన్మ ఉంది. నా పునర్జన్మ త్యక్త్వా దేహం పునర్జన్మ నా ఇతి మా ఇతి అంటే ఈ భౌతిక జగత్తులో, ఈ భౌతిక జగత్తులో పునర్జన్మ ఉండదు. మరి ఏమవుతుంది? నైతి మామేతి సోర్జున. ఇక్కడ ఉండదు, కానీ ఎక్కడ ఉంటుంది మరి? మాం ఏతి, నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ. అక్కడికి వస్తారు, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు జన్మ పునర్జన్మ. అంచేత ఆ విధంగా భగవంతుడు చెప్పడం వెనకాల ఏంటంటే, ఇవన్నీ ఎక్కడైనా సరే ఆచారాలు అన్నవి వాటిని చెప్తారు, వేరే చెప్పలేదు. ప్రభువులో రాస్తున్నారు, దేవదేవుడైన కృష్ణుడు చేసే కర్మలు అవన్నీ కూడా మనలాంటి కర్మలు కాదు, ఈ భౌతిక కర్మలు కాదు. ఇలాగని మనం అనుకోవడానికి లేదు. ఇవన్నీ పరమైనవి, త్రిగుణాలకి సంపర్కంలో లేనివి, అది మనం తెలుసుకోవాలి. ప్రకృతిపై ఆధిపత్యం వహించవలన కోరిక మరియు తాపత్రయం వల్లనే భవరోగము కలుగుతుంది. మనకు భవరోగంలో ఉన్నాం మనం. రోగం అంటే ఒక రకమైన దాంతో వేధింపబడ్డమే రోగం. ఫీవర్ అంటే ఏంటి? జ్వరం అంటే ఉష్ణోగ్రత, అధిక ఉష్ణోగ్రతతో వేధింపబడ్డమే జ్వరం. జలుబు అంటే ముఖం నీళ్ళు కారుతూ ఉండడం, దాంతో వేధింపబడమే జలుబు. ఏదో ఒక విషయంతో వేధింపబడమే రోగం. అలాగే భవరోగం అంటే భౌతికంగా అభివృద్ధి చెందాలి అనే భావంతో వేధింపబడ్డమే భవరోగం. భౌతికంగా అభివృద్ధి చెందడం అంటే, భౌతికంగా అంటే ఈ భౌతిక జగత్ అంతా కూడా ప్రకృతి మీద చాలా అభివృద్ధి పొందడం, ఆధిపత్యం చెలాయించడం అనుకోవడమే భవరోగం. దాంతో వేధించబడుతూ ఉంటాం. అందుకని అంటే అర్థమైన వేధింపబడి మన మనసు కూడా దాన్నే ఆలోచిస్తుంటుంది. అది పడుకున్నా, నిద్ర లేచినా, ఏం చేసినా అలా ఆలోచిస్తూ ఏ విధంగా నేను పెత్తనం చెలాయించగలను, ఏ విధంగా నేను ఆధిపత్యం చెలాయించగలను, ఏ విధంగా నేను చెప్పినట్టుగా అందరూ వినాలి, అందరూ వింటారు, ఇది ఆలోచిస్తూ ఆ ఆలోచనలు మనం వేధిస్తూ ఉన్నాయి. భౌతికమైన ఆలోచనలు మనం వేధిస్తూ ఉన్నాయి కాబట్టి భౌతికం అంటే భావం, అంటే ఇది భవరోగం. ఈ ప్రకృతి ఆధిపత్యం వహించాలని చెప్పి దానికోసం ఎన్నో రకాల తాపత్రయాలు గురవుతున్నాం. అదే మనకి భవరోగం. కానీ శ్రీకృష్ణ భగవాను కానీ భక్తులు కానీ అటువంటి మిథ్యా భోగం ఎన్నడూ అనురక్తులు కాదు. కనుకనే వారి ఇరువురు నివృత్త గుణములు. ఎప్పుడైతే భవరోగాలకి మనం గురవుతుంటామో, మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన విపత్తులకి మనం గురవుతూ ఉంటాం. తాపాలకి గురవుతూ ఉంటాం, అంటే తాపత్రయానికి గురవుతూ ఉంటాం. 3 రకాలైన తాపాలకి గురవుతూ ఉంటాం.
కానీ భక్తులు కానీ భగవతులు కానీ ఇటువంటి మిథ్యాపూర్వం అంటే సత్యం కానటువంటి అసలు శాశ్వతమైన కానటువంటి భోగాల మీద ఎన్నడూ అడురక్కులు ఉండరు కాబట్టి వాళ్ళని ఏమంటున్నారు? నివృత్త గుణవృత్తులు అని. వాళ్ళు ఈ విధమైన ఈ త్రిగుణాలకి లోబడి ఉండే వాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడైతే నేను దీనివల్ల గుణాలకు బాధ్యతలు అయిపోతానంటే వాళ్ళు భగవంతుడు అయితే దానికి ఆయనకి అవసరం లేదు. భక్తులు కూడా నేను దీని కార్యం వల్ల నేను గుణాలకు లోబడిపోతాను అన్నప్పుడు వాళ్ళు దాన్ని తీసుకుంటారు. ఈ విధంగా వాళ్ళు ఈ త్రిగుణాలకి నివృత్తులు అయిపోతారు. శుద్ధ భక్తులు భగవానుడు ఒకరితో ఒకరు సదా ఆధ్యాత్మిక అనురాగం కలిగిద్దరు. ఇతరుల విషయంలో ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడు ఇచ్చుకొనుకున్నది ఏదేనూ లేనందున ఆత్మారాముడే ఉన్నాడు. కృష్ణుడు ఆత్మారాముడు అంటే రాముడు అంటే రమింపజేసేవాడు, రమింపబడేవాడు అంటే రమింపబడిన ఆనందించేవాడు. ఆత్మ అంటే స్వతహాగా తనకు తానుగా ఎవరైతే తనకు తానుగా ఆనందపడుతూ ఉంటాడో ఆయన ఆత్మారాముడు. ఇక్కడ ప్రభుపాదులు ఏమంటున్నారో ఆ ఆత్మారాముడు ఓన్లీ భగవంతుడు. ఎవరైతే భగవంతుడి మీద అనురాగం కలిగి ఉండడో, భగవంతుడితో సంపర్కంలో ఉండరో, భగవంతుడితో ఆదాన ప్రదానం చేసుకోరో, ఇచ్చిపుచ్చుకోవడాలు చేసుకోరో, వాళ్ళకి మాత్రమే భగవంతుడు ఆత్మారాముడు. భక్తులకి ఆయన ఆత్మారాముడు కాదు. అందుకని వృందావనంలో వాళ్ళందరూ కూడా కృష్ణుడికి ఏదో రకంగా సేవ చేయాలి. అదే కృష్ణుడికి అలంకరణ చేయాలనో, కృష్ణుడికి అన్నం పెట్టాలనో, కృష్ణుడికి ఇచ్చేయాలనో, అది చేయాలని ఏదో చేయాలి. ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడి సేవలో వాళ్ళు ఉంటుండేవారు. వాళ్ళకి కృష్ణ ఆత్మారాముడు కాదు. అరే నేను ఇవ్వకపోతే బాబు పాల్గొందో అనుకునేవారు. మనం వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు ఆయనకి? నేను కుస్తీ పట్టకపోతే మరి ఆడుకునే వాళ్ళు ఎవరు? అని ఎవరితో ఆడుకుంటాడు? నేను ఇలా ఆడుకోవాలి. కానీ భగవంతుడికి ఆడుకోవాల్సిన అవసరం లేదన్న విషయం నాకు తెలియదు. అంటే అవసరం లేదు. అంటే వాళ్ళ దృష్టిలో ఆయన ఆత్మారాముడు కాదు. యశోద అనుకుంటుంది నేను ఆయన తిండి పెట్టకపోతే 12 అయిపోయింది ఇంకా ఆడుతున్నాడు. అరే నేను భోజనం పెట్టకపోతే ఇంకా పెడతారు, నేను చూసుకోకపోతే ఇంకా చూసుకుంటారు. ఆడికి టైం భోజనం పెట్టకపోతే ఆకలి వేస్తుంది, చిక్కిపోతాడు. 12 గంటలకు అయ్యి పరిగెట్టుకు వెళ్ళి రా తొందరగా భోజనం చేద్దు అని చెప్పి పిచ్చుకుంటూ వస్తుండేది. ఆమె దృష్టిలో ఆ కృష్ణుడు ఆత్మారాముడు కాదు. గోపికలందరూ కూడా వెన్న తీసి తింటే మనం వెన్న తింటే బాగుంటుందని చెప్పి తింటే బాగుంటుంది తినేటట్టు చేసేవారు. తన కంప్లైంట్ చేసి ఏడిపించకపోతే ఎవరు ఆయన్ని ఇలాగా ఏడిపిస్తారు. ఇంకా మనం చేయకపోతే ఇంకా ఎవరు చేస్తారు? వాళ్ళు ఏడిపించేవారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా నేను చేయబోయే దృష్టిగా ఆనందానికి వస్తుందని అనుకునేవారు. వాళ్ళకి ఎవరికి కూడా కృష్ణ ఆత్మారాముల విషయం వాళ్ళకి ఇక్కడే ఎక్కదు. ఎవరికైతే ఈ విధంగా ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు వాళ్ళ దృష్టిలో మనం ఇవ్వాలి ఏంటి? భగవంతుడు ఆత్మారాముడు, ఆయనకి మనకి ఇచ్చే ఉంది. ఇవ్వాలని లేనప్పుడు మనకి ఇటువంటి విడాసం చెప్తాం. అందుకే యోగులందరూ కూడా భగవంతుడు ఆత్మారాముడిగా చూస్తారు కాబట్టి వాళ్ళకి నైవేద్యం పెట్టడం కానీ, లేదంటే ఆయనకి సేవ చేయాలని కానీ, డ్రెస్సింగ్ చేయాలని కానీ, శృంగారం చేయాలని కానీ ఇవే ఉండవు వాళ్ళకి. ఎందుకంటే కృష్ణుడు ఆత్మారాముడు, ఆయనకి మనం ఇచ్చేది ఏంటి? ఆయన వాడికి ఆయన ఆనందంగా ఉంటాడు. అంటే మనం ఆయన వాడికి ఆయన అక్కడ ఆనందం, మన వాడికి మనకి ఆనందం. ఆయన ఆత్మారాముడు కంటే ఆయన అంశం కాబట్టి నేను కూడా ఆత్మారాముడిని. ఇంకొంచెం మనం ఈ తపస్సు చేస్తే నేను కూడా ఆయనలాగా అంతా ఆత్మారాముడిని అయిపోతాను. ఇది వీళ్ళ ఫిలాసఫీ. అంటే వాళ్ళ దాంట్లో ఎవరైతే ఈ
ఆయన నేను ఒకటే అన్న అన్న భావనలో ఉంటారో వాళ్ళు ఈ నైవేద్యాలు పెట్టడాలు ఇవన్నీ అన్న దాంట్లో ఉండవు. కృష్ణుడు సేవ చేయాలి, కృష్ణుడు మనం అలంకరణ చేయాలి, లేదా కృష్ణుడు ఇది చేయాలి, కృష్ణుడి కోసం మనం గానం పాడాలి, పాటలు పాడాలి, ఇవేం లేవు వాళ్ళు. అంచేత భగవంతుడికితో ఇచ్చిపుచ్చుకోవడం లేని వాళ్ళకి భగవంతుడు ఆత్మారాముడు. అలా కాకుండా భగవంతుడితో ప్రేమపూర్వకంగా ఎవరైతే ఇచ్చుకుంటారో వాళ్ళకి భగవంతుడు ఆత్మారాముడు కాదు. వాళ్ళకి అంచేత అటువంటి ఆత్మారామ భావం ఉన్న ఈ అద్వైతవాదుడికి భగవంతుడు ప్రభువు. నేను ఆత్మారాముడు కాబట్టి వాళ్ళతో ఇచ్చిపుచ్చుకోవడం అంచేత వాళ్ళు ఆయన మీద ఆయన్ని వాళ్ళు కూడా ఆ ఆనందాన్ని ఎలా పొందుతారు? భగవంతుడు ఏమి ఇవ్వడం లేదు కాబట్టి భగవంతుడు కూడా వాళ్ళకి ఏమవ్వకుండా ఆనందం పొందుతారు. వాళ్ళ ఆనందానికి కూడా కారణం భగవంతుడే. జత కైవల్య ప్రియేన అని చెప్పి మన్యే త్వం కాలమేశానం అనాది నిధనం విభుం సమం చరంతం సర్వత్రా భూతానాం ఎన్విధా కలిహి. హే ప్రభు, నిన్ను నేను అనంతమైన కాలముగాను దివ్య నియామకునిగాను ఆద్యంతములు లేనివానిగాను సర్వవ్యాపిగాను భావించుతున్నాను. మన్యే అంటే అనుకుంటున్నాను, తలచున్నాను. త్వం నిన్ను, కాలం అనంతమైన కాలం, ఈశానం అంటే ఈశ్వరుడివి, ఈశానం అనాది నిధనం, అనాది అంటే ఆది అంత్యం లేనివాడు, విభుం సర్వవ్యాపి, సమం అంటే సమానంగా అందరిని చూసేవాడివి. ఈ విధంగా చరంతం అంటే పంచటంలో సర్వత్రా అంటే సమం చరంతం అంటే కరుణ్ణి సమానంగా పంచటంలో ఇక్కడ సర్వత్రా పంచుట ఎవరికి? భూతానం జీవులందరికీ. నీ కరుణ పంచుటలో నీవు నిష్పక్షపాతుడై ఉన్నావు. జీవులు నమ్మే ఈ వైషమ్యములు వారి పరస్పర సాంగత్యం చేతనే కలుగుతుంది. అంచేత భగవంతుడి కోసం చెప్తుంది ఇక్కడ, నువ్వు అనంతమైన కాలానివి, దివ్య నియామకుడు, ఆద్యంతం లేనివాడివి, సర్వవ్యాపిని. నీవు కరుణ పంచడంలో ఎటువంటి సమం చరంతం సమానమైన వాడివి, సమానంగా అందరినీ సమానంగా చూస్తావు, ఎవరికి కూడా వ్యత్యాసం అందరికీ సమానంగా కరుణ పంచుతావు. మరి జనాలు ఎందుకు పక్షపాతాలు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నారు? ఎన్మిద కలిహి, ఎన్మిదాలు యత్ మిథ సాంగత్యం, వారి యొక్క సాంగత్యం చేత. ఇప్పుడు దొంగ చిన్నపిల్లవాడికి మన 10 రూపాయలు అయితే ఒక సామాన్ చూసుకోరా బాబు అని చెప్పాను అనుకోండి, నువ్వు ఇక్కడ సామాన్ చూసుకొని వెళ్ళి వస్తావు అంటే ఆ సామాన్ కోసం వచ్చిపోతాడు. ఎందుకంటే ఆయనకి దొంగతనం చేసే గుణం ఉండదు కాబట్టి వేరే వాడు దొంగతనం చేస్తారన్న ఆలోచన ఉండదు ఆయన. అదే కుర్రవాడి చేతిలో రోజు ఎవరైనా ఒకటి లాక్కెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఏదైనా వస్తువు ఏ చేతిలో ఉంటుంది, వాడికి నెక్స్ట్ వచ్చిన ఆ మనిషి వచ్చినప్పుడు ఆ చేతి దాని గట్టి పట్టుకుంటాడు. ఎందుకంటే వాడికి తెలిసింది ఆడొస్తే నా చేతులు లాక్కెళ్ళిపోతాడు. అదే వేరే వాళ్ళు ఉంటే దాన్ని నాకు పట్టించుకోడు, వాళ్ళు తెలుసుకోవడానికి భయం ఉంది. అంటే ఇదంతా వ్యక్తిని చూసి మనం ఏ విధంగా ఆలోచిస్తా ఉంటే మన ఆలోచన బట్టి వ్యక్తికి వస్తున్నాయి. ఎదురు వ్యక్తి యాక్చువల్లీ ఎదురు వ్యక్తిలో ఎటువంటి లోపం లేదు. అదే విధంగా మనం అందరూ మన యొక్క మనస్తత్వాన్ని బట్టి భగవంతుని చూసినప్పుడు మనలో అటువంటి గుణం ఉంది కాబట్టి మనం ఆయన చేస్తాం.
అంటే మనం ఎవరితోటైనా మాట్లాడితే ఏ కారణం లేకుండా మాట్లాడడం కాబట్టి ఎవరైనా సడన్ గా వచ్చి మనతో మాట్లాడితే ఎందుకు మనం మాట్లాడుతున్నాడు, ఎందుకు మనం సాయం చేస్తున్నాడు, ఏమైనా ఆశిస్తున్నాడా ఇటువంటివన్నీ ఆలోచిస్తాం. మనం అటువంటి మనస్తత్వం ఉంది కాబట్టి అది ఎదుటి వ్యక్తి మానవతావాదంతో చేస్తున్నాడు అన్న ఆలోచన మనకు రాదు. ఎందుకంటే మనకు లేదు. అది మన మానవతావాదం అనుకోండి, అలా ఎవరైనా చేస్తే ఎవరైనా వచ్చి సార్ మీరు చాలా గొప్ప వాళ్ళు మీరు అదే అదే మానవత్వం ఇది. ఈ మాత్రం మనిషి అన్నాక చేయకపోతే ఎలాగా అనుకుంటాడు. ఎందుకంటే అది మానవత్వం. కానీ మనం అది లేదు కాబట్టి మనం గొప్ప అనుకుంటాం. వాడు అదే లేదు, అది మానవత్వం అన్న భావంతో చేశాడు కాబట్టి వాడికి అదే అనిపించింది. అది గొప్ప ఒక గొప్ప వ్యక్తిత్వంగా ఉండదు. ఈ మనం ఎదుటి వ్యక్తిని ఏ విధంగా చూస్తామంటే మన యొక్క భావనను బట్టి మనం చూస్తూ ఉంటాం. అంచేత భగవంతుని పక్షపాతి అని ఎవరైనా అనుకుంటే అది కూడా ఈయన పక్షపాతి కాబట్టి ఆయన కూడా మన పక్షపాతే అనుకుంటారు. అందుకనే చిన్నపిల్లవాళ్ళు ఎవరు అందరినీ నమ్మేస్తారు. ఎందుకంటే వాళ్ళు మోసం చేసే గుణం లేదు కాబట్టి ఎవరిని చూస్తే మోసం చేస్తారన్న ఆలోచన ఉండదు. మన చిన్న పిల్లవాడైనా సరే మనం జాగ్రత్తగా ఉంటాం. నేను మనం మోసం చేసే గుణం ఉంది కాబట్టి చిన్నపిల్లవాడిని కూడా అనుమానిస్తుంటాం. ఇంట్లో వచ్చినా దృష్టి ఉంటాం ఆయన మీద, కుర్రవాడు ఏమైనా తీసుకెళ్ళిపోతాడా అన్నట్టు, నేను పాడు చేస్తాడా ఇటువంటి. మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మనం ఎదురు వ్యక్తి చూస్తూ ఉంటాం. అంచేత అది వీళ్ళ సంపర్కం, ఈ వైషమ్యాలు అన్నవి పరస్పర జీవుల మధ్య ఉన్న సంపర్కం వల్ల ఈ వైషమ్యాలు కలిగి ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. వాళ్ళు అలాగే భగవంతుడు కూడా అవి దృష్టిలో భగవంతుడు చేంజ్ చేస్తారు తప్ప భగవంతుడి దృష్టిలో భగవంతుడికి అటువంటి లేదు కాబట్టి అలా అందరూ ఒకలాగే చూస్తాడు ఆయన. అందుకని భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే. అంతే జీవులు మనం ఈ వైషమ్యాలు వారి పరస్పర సాంగత్యం చేతనే కలుగుతున్నవి. ఈ జీవుల మధ్య ఉన్న సాంగత్యం ప్రభావం చేతే వాళ్ళు వ్యత్యాసాలు చూస్తున్నారు. కానీ భగవంతుడిలో అది లేదు కాబట్టి భగవంతుడు అందరినీ ఒకలాగే చూస్తారు. ప్రభుపాద భాషను రాసిన శ్రీకృష్ణుని యొక్క పరమాత్మ రూపంలో గల మౌలిక నామము కాలము. అట్టి కాలము మన అశుభ కర్మలకు సాక్షి ఉన్నందున తత్కర్మ ఫలంలో ఆ దేవదేవుని చేతనే వసూపడుతున్నవి. పరమాత్మ రూపంగా భగవంతుడు మన చేసే కర్మ అకర్మ, శుభకర్మ అశుభకర్మ అన్నింటినీ కూడా ఆయన అన్నిటికీ సాక్షిభూతమై ఉన్నాడు కాబట్టి ఆ సాక్ష్యానికి అనుగుణంగా ఆయన వాటి ఫలితాలు కూడా మనకి వస్తూ ఉన్నాడు. ఆయన వల్లే మనకి ఆ కర్మ ఫలాల యొక్క ఫలితాలు కూడా మనకి వస్తున్నాయి. ప్రస్తుతం అనుభవించుతున్న ఫలములకు కార్యమైన అశుభ కార్యమును మనము మరవచ్చును. కానీ పరమాత్మ మన నిత్య సహచరుడు అయినందున భూత భవిష్యత్ వర్తమాన కాలం నుంచి సంపర్కం ఎరిగినను. మనం ఇప్పుడు అనుభవిస్తుంది ఏదైనా సుఖమైనా కష్టమైనా సరే అది మనం ఎప్పుడో చేసిన కర్మ యొక్క ప్రతిఫలం. మనం చేసిన ఆ కర్మ మర్చిపోవచ్చు. మనం ఎందుకు ప్రతి జన్మ వరకు ఎందుకు ఈ జన్మలోనే మనం ఇదే రోజు ఈ రోజు ఆగస్టు 4, 2024 ఆగస్టు 4, 2023 తారీఖు ఏం చేసాం మనం చెప్పలేము. ఫోన్ కింది నెల 4వ తారీఖు ఏం చేసామని చెప్పలేము. ఇంతెందుకు కింది ఆదివారం ఏం చేసాం ఈ టైంలో అంటే కూడా చెప్పలేము. మనం మర్చిపోతాం కానీ భగవంతుడు మర్చిపోదు. అది తేడా. అంటే ఆయన మర్చిపోడు కాబట్టి ప్రతి దానికి కూడా ఆయన ప్రతికర్మలు ఇస్తూ ఉంటాడు. మనం మర్చిపోతున్నాం కాబట్టి ఈ కర్మ నాకు ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ సుఖం ఎందుకు వస్తుంది అని చెప్పి మనం తర్జన భర్జన అవుతూ ఉంటాం. జీవులందరూ తమకు తగినటువంటి స్వతంత్రతను వసపడి ఉన్నారు కాబట్టి అట్టి స్వతంత్రము దుర్యోగపరచుకున్నది వారికి దుఃఖ కారణమే కాగలదు. ప్రతి ఒక్కరికి ఒక స్వతంత్రాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఎప్పుడైతే దాన్ని దుర్వినియోగపరుస్తామో మనకు అది దుఃఖ కారణం అవుతుంది. ఇప్పుడు మనకి
చిన్న పాకెట్ మనీ ఇస్తారు. పాకెట్ మనీ మనం ఖర్చు పెట్టుకున్న విధానం బట్టి నెక్స్ట్ ఇవ్వాలా వద్దామని ఆలోచిస్తాం. దాని మన దుర్యోగం వచ్చి దుర్వసనాలు మనం ఉపయోగిస్తే మన పాకెట్ మనీ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సార్ ఎవరు ఇచ్చిన దాని మీద ఎన్నో షరతులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. లేదా ఇంటి దగ్గర బయటికి వెళ్ళడానికి మనం ఏదో స్వాచ్ఛ ఇచ్చాము, ఆ స్వాచ్ఛ దుర్యోగపరిచి ఇంకేదో రాత్రులు కూడా రావడం మానేస్తే నెక్స్ట్ నుంచి బయటికి వెళ్ళినాం. ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంచేత మనం మనకున్న స్వేచ్ఛని మనం ఎంత దుర్వినియోగపరుచుకుంటామో మనం అంత కష్టానికి గురి అవుతూ ఉంటాం. చూడండి, నేనే ఉన్నాను, మీ ఇంటికి వచ్చాను, మన ఎవరు సాధు అని చెప్పి నన్ను ఒక రూమ్ లో కూర్చోబెట్టి మేము పనులు చేసుకుంటారు. నేను ఏ రూమ్ లోకి వెళ్ళి ఏం చూసినా, ఆ రూమ్ లో ఏం చూసినా, అంటే పక్క రూమ్కి వెళ్ళి ఏం చూసినా సరే ఎవరు పట్టించుకోరు. ప్రభు చేత మన ఇంటికి వస్తున్నారు, మనం చూసుకుని ఆయన. కానీ ఎప్పుడైతే దొంగతనం చేయడం మొదలు పెట్టాను అనుకోండి, నేను ఎలాగని ఇంట్లో ఏదో సామాన్ మాయమైపోయాను. నెక్స్ట్ సారి వచ్చినప్పుడు నా వెనకాల ఒక మనిషి ఉంటాడు. అప్పుడు కూడా నేను దొంగతనం చేస్తున్నాను కాబట్టి మూడోసారి ఇల్లు కన్నిటి రూమ్లో తాళం వేసిన ఒక రూమ్, నేనున్న రూమ్ ఒక రూమే తాళం ఓపెన్ చేసి ఉంచుతారు. నా స్వేచ్ఛను నేనేం చేసుకుంటున్నాను, నేనే దుర్వినియోగపరచుకోవడం ద్వారా నా స్వేచ్ఛను నేను తగ్గించేసుకుంటున్నాను. అదే విధంగా మానవ జన్మ మనకి స్వచ్ఛను మనం దుర్వినియోగపరుచుకుంటే భగవంతుడు ఇస్తాడు, జంతు జన్మల్లో మనకి ఇచ్చేస్తాడు, ఎక్కడైతే మనకి స్వేచ్ఛ లేకుండా ఉంటాడు. అప్పుడు నేను నెక్స్ట్ సారి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక రూమే ఉంటుంది, ఆ రూమ్ లో కూర్చోవాలి, ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేయాలి. అంత తప్ప మేము వేరే రూమ్ కానీ వేరే జాగా ఎక్కడికైనా వెళ్ళడానికి నాకు అవకాశాన్ని ఇవ్వదు. అదే విధంగా మనకు మానవ జన్మలో స్వేచ్ఛ, మన మానవ జన్మ ఏదైనా తినొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు, ఏం చేసినా ప్రాబ్లం లేదు, ఆ స్వేచ్ఛ ఉంది. దాన్ని ఎప్పుడైతే దుర్వినియోగపరుస్తామో అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ జన్మలో జంతు జన్మలో మనం తినాలని తినలేం. ఆవు మాంసం తినాలని తినలేదు, పులి గడ్డి తినాలని తినలేదు. ఒక రకమైన నిద్రకి, ఒక రకమైన తిండికి, ఒక రకమైన ఇంటికి అన్నింటికి అలవాటు పడవు, అవి తప్ప వేరే చేయడం. స్వేచ్ఛ మొత్తం తీసి పడేస్తారు. ఎందుకని మనిషిగా మనకున్న స్వేచ్ఛని మనం దుర్వినియోగపరుచుకున్నాం. ఆ విధంగా జీవులందరూ తమకు తగినటువంటి స్వతంత్రం వసపడి ఉన్నారు, కానీ అట్టి స్వతంత్రం దుర్వినియోగపరచున్నది వారికి దుఃఖ కారణమే అవుతారు. స్వతంత్రతను దుర్వినియోగపరిచడి ఇతరులందరూ కాలముచే దుఃఖములకు గురి చేయబడదురు. ఇలాగా రకరకాల జన్మలు, రకరకాల కష్టాలు ఇవ్వడం ద్వారా మనకి ఎవరైతే స్వాతంత్ర స్వేచ్ఛని దుర్వినియోగపరుస్తారో వాళ్ళందరూ దుఃఖాలకి గురి చేస్తూ ఉంటాడు భగవంతుడు. ప్రతి ఒక్కరు తమ విధి ప్రకారమే సుఖ దుఃఖమును అనుభవిస్తున్నారు. అటువంటి విధి అన్నది పరస్పర సాంగత్యం వలన జీవుల చేతనే కలుగుతున్నది. ఇతర ప్రతి ఒక్కరు ప్రకృతిలో ఆధిపత్యం చెలాయించాలని భావించు భగవాన్ నేతృత్వంలో తన స్వీయ గమ్యమును విధిని తయారు చేసుకుంటున్నారు. విధి ప్రకారమే అంటే కర్మ ప్రకారమే మన కష్ట సుఖాలనేవి అనుభవిస్తున్నాం. ఆ విధి అలాగే పరస్పర జీవిత సాంగత్యం వల్ల కలుగుతుంది. కర్మ అనేది మనం వేరే జీవితం ఏ విధంగా మనం ప్రతిస్పందిస్తాం అన్న దాన్ని బట్టి ఆ విధి అంటే కర్మ అన్నది మనం చేస్తాం. అంటే విధిరాత తప్పదంటే కర్మరాత తప్పదు. కర్మ ప్రకారం కర్మ అనేది అది వస్తుంది, దాన్ని విధి అంటారు. మన ఈ కర్మను ఎందుకు ప్రకృతిపై లేదా ప్రకృతి అంటే జీవులు కూడా ప్రకృతిలే అంటే ఇతర జీవులపై మన ఆధిపత్యం చెలాయించాలన్న తపనతో మనం చేసే రకరకాల కార్యాలే భావించి భగవంతుని నేతృత్వం తన స్వీయ గమ్యం తయారుస్తున్నాం. మనం చేసే ప్రయత్నాలే మన ఒక విధిని లేదా కర్మని తయారు చేస్తున్నాం. దానికి అనుగుణంగా మనం అన్ని చేసుకుంటున్నాం. ఆ విధంగా ఈ వైషమ్యాలు అనేవి ఎందుకు వస్తున్నాయి, వైషమ్యాల కారణం నువ్వు కాదు నేనే అని చెప్పి
జీవుల యొక్క బద్ధస్థితిని పండిస్తుంది. ఇంకా ఉన్నాయి, వాటిని మళ్ళీ మనం వచ్చేవారం చూద్దాం. ఓకే, హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయో చర్చించినట్లు? ఎవరి దేవ? హరే కృష్ణ. ఎవరికి ప్రశ్నలు లేకపోతే ఇక్కడ ఆపుదాం. ఓకే, హరే కృష్ణ. శ్రీ ప్రభుపాదకి గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతుడికి వాంఛా కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో అనంతకోటి వైష్ణవ మూర్తి.